ఫుల్ ఎంజాయ్. మెరీనా బీచ్ ఎలా వస్తున్నాయి చూడండి కెరటాలో. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ రోజు అయితే మెరీనా బీచ్ లోకి అయితే వచ్చేసామండి మా ఫ్యామిలీతో అంతా. చూడండి, హాయ్ చెప్పరా. హాయ్ హాయ్ హాయ్. చూడండి, మెరీనా బీచ్ కి అయితే వచ్చాం మా ఫ్యామిలీతో. మీరు కూడా ఈ సముద్రాన్ని బీచ్ ని చూస్తారని ఈ వీడియో తీస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం ఎక్కడున్నామో తెలుసండి, సముద్ర తీరాన దాదాపు అంటే కొన్ని వేల హైట్ లో ఉన్నామండి సముద్ర మట్టానికి. చూస్తున్నారు కదా సముద్రం అయితే, ఏ సముద్రం అనేది పేరు కూడా చెప్తాను. ఇది దాదాపు అంటే పుదుచ్చేరి అని చెప్తారు, పుదుచ్చేరి అంటారండి. ఈ పుదుచ్చేరిని ఇప్పుడు పాండిచ్చేరి అని పిలుస్తూ ఉంటారు. ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అర్లీ మార్నింగ్ వచ్చాము. అర్లీ మార్నింగ్ వచ్చి ఇక్కడ వాకింగ్ బై వస్తున్నారండి. ఇక్కడ ఉన్న నివాసులు ఎంతో మంది ఇక్కడ వాకింగ్ చేస్తూ వస్తున్నారు. మరి ఇక్కడ వచ్చి ఫిషింగ్ హార్బర్ అయితే ఉంది చూడండి. ఇక్కడ ఒక సినిమా షూటింగ్ కూడా జరిగిందట, అది అల్లు అర్జున్ది. ఒకసారి గెస్ చేయండి మీరు. చూస్తున్నారు కదా ఫిషింగ్ హార్బర్, ఇప్పుడంతా అది డ్యామేజ్ అయిపోయింది చాలా వరకు. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా సముద్ర అలలు, తీరాలు ఏ విధంగా కెరటాలు అయ్యి వస్తున్నాయో. చాలా వండర్ఫుల్గా ఉంది చూడండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు ఈ వీడియో చూడాలని అదే పనిగా మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. మా ఛానల్ని ఫస్ట్ లైక్ చేయండి, పూర్తి వీడియో చూడండి, ఎక్కడే కానీ స్కిప్ చేయొద్దండి. ఓకేనండి? లైక్, షేర్, కామెంట్. కంటిన్యూగా వీడియో చూపిస్తూనే ఉంటాను, అట్లాగే చూస్తూ ఉండండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఎలా ఉందో కాకులు చూడండి. మన ఇంటి వాతావరణంలో మన ఊరిలో ఎక్కడైనా కానీ మనం ఏదన్నా పిండార్పణం చేయాలనుకుంటే ఒక్క కాకు కూడా రాదు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని కాకులు వచ్చినాయో చూడండి. చాలా వెరైటీగా అయితే ఉంది. మార్నింగ్ ఇక్కడ వాకింగ్ చేసేకైతే ఎంతో మంది వస్తూ ఉంటారు. చూడండి ఒకసారి. చూడండి, ఇదే రూట్లోనే మార్నింగ్ అయితే ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న ప్రజలు. ఇది పుదుచ్చేరి అనేవారండి, ఇప్పుడు పాండిచ్చేరి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం పుదుచ్చేరి అంటే పాండిచ్చేరి అని పిలుస్తారు. ఇక్కడ ఉన్నటువంటి, ఇక్కడ చూస్తున్నారు కదా సముద్రం దగ్గర అయితే ఉన్నామండి. చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా పెద్ద సముద్రము. మరియు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పార్క్ లో ఉన్నాం కదండి. ఈ పార్క్ లో అక్కడ చూస్తున్నారా ఫస్ట్ గా గవర్నర్ అంట మన ఇక్కడ గవర్నర్ గా ఉన్నారంట ఇతను. చాలా అద్భుతం అండి. ఇక్కడ ఫ్రెంచ్ కాలనీ అని పిలుస్తారు. ఇక్కడ ఎన్నో షూటింగ్లు అయితే జరిగాయి దశాబ్దాల కాలము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏదన్నా షూటింగ్ జరగాలన్నా కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయంట. ఫ్రెంచ్ కాలనీ అంటారండి. చూస్తున్నారు కదా అర్లీ మార్నింగ్ ఎంతో మంది వాకింగ్ అయితే వచ్చారు. సూపర్ గా ఉంది. లేట్ చేయకోకుండా ఫుల్ వీడియో చూసేసేయండి. అలలైతే మామూలుగా రాలేదు. అడుగు అక్కడ చూడండి, చాలా మంది బోట్లలో వెళ్ళారు. మనం బీచ్కి వచ్చాం. అరుణాచలం బీచ్. అరుణాచలం కాదు, పాండిచ్చేరి. షార్ట్ ఫామ్ లో బీచ్ అంటారు. చెప్పు. షార్ట్ ఫామ్ లో బీచ్ అంటారు. దీని పేరు పాండిచ్చేరి. ఎలా వస్తున్నాయో. మనం దాంట్లో మునగచ్చు, కానీ ఆ సైడ్కి వెళ్ళాలి, బ్యాక్ సైడ్. జంబరకింగ్ బేలాల డంబరే డారే డారే రో
పండగ తీసుకో. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ రోజు అయితే మెరీనా బీచ్ లోకి అయితే వచ్చేసామండి మా ఫ్యామిలీతో అంతా. చూడండి, హాయ్ చెప్పురా. ఏయ్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్. చూడండి, మెరీనా బీచ్ కి అయితే వచ్చాం మా ఫ్యామిలీతో. మీరు కూడా ఈ సముద్రాన్ని బీచ్ ని చూస్తారని ఈ వీడియో తీస్తున్నాను. చూడండి అలలు ఏ విధంగా వస్తున్నాయో, చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా చూడాలని ఎంతో కష్టపడి చూపిస్తున్నాను. అదోండి చూడండి, మెరీనా బీచ్ అంటారు. ఇది ఎంతో మంది పర్యాటకులు వస్తున్నారు. అక్కడ కనపడుతుంది చూడండి, నా బ్యాక్ సైడ్ లైట్ హౌస్ అంటారు. మెరీనా బీచ్ లో ఉన్నాము. చాలా అద్భుతంగా ఉంది. పర్యాటకులు కూడా చాలా మంది వచ్చారు. మా ఫ్యామిలీ మొత్తం అంతా వచ్చాము. చూడండి అక్కడ ఉన్నారు. దాదాపు అంటే ఇది పాండిచ్చేరి అని పిలుస్తారు. ముందంతా పుదుచ్చేరి అని పిలిచేవారట బ్రిటిష్ కాలంలో. ఇప్పుడంతా పాండిచ్చేరిగా ఇది మారిపోయింది. సముద్రం కూడా చాలా దాదాపు అంటే ఈ పెద్ద సముద్రమనే చెప్పుకోవచ్చు. చూస్తున్నాం కదా, చాలా లాంగ్ డిస్టెన్స్ అయితే ఉంది. 2 బీచ్లు అయితే ఉంటాయి ఈ ఊరిలో. మెరీనా బీచ్ ఒకటి, మామూలుగా ఇంకోటి వచ్చి ర్యాకింగ్ బీచ్ ఒకటి అయితే ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంది. ఓకే, నేను కూడా ఇక ఈ అలల్లో కొద్దిగా సేపు జలకాలం ఆడతామండి. చూస్తూ ఉండండి వీడియోని. ఫుల్ ఎంజాయ్. మెరీనా బీచ్, మెరీనా బీచ్, మెరీనా బీచ్. మీరు కూడా చూసేయండి ఎలా ఉందో. చూస్తున్నారు కదా మెరీనా బీచ్ ఎలా వస్తున్నాయి చూడండి కెరటాలు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధర్మం టైగర్స్. ఈ రోజు అయితే మనం పాండిచ్చేరిలో ఉన్నాం కదండి. ఈ పాండిచ్చేరిలో చాలా అందమైన బీచ్లు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ప్రోమెనేడ్ బీచ్. ఇది పాండిచ్చేరిలో అత్యంత ప్రసిద్ధి చెందిన బీచ్. ఈ బీచ్ రాతితో కూడిన బీచ్ మరియు సూర్యోదయం సూర్యాస్తమయం చూడడానికి మన రెండు కళ్ళు సరిపోవు. చాలా అద్భుతంగా అయితే సూర్యోదయం ఇక్కడ సముద్రం దగ్గర సూర్యుడు ఉదయించడం ఎక్కడే కానీ మనం కన్యాకుమారిలో చూసాం కదా, అక్కడ కాదు, ఇక్కడ కూడా చూస్తే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ రెండవ బీచ్ పారడైజ్ బీచ్. ఇది ఒక ద్వీపంలో ఉంది మరియు ఇది ఒక పడవ ప్రయాణంలో మాత్రమే ప్రయాణించవచ్చు. నెక్స్ట్ మూడవ బీచ్ ఆరోవిల్లే బీచ్. ఇది ఆరోవిల్లే సమీపంలో ఉంది. ఇక్కడ సముద్రం చాలా శుభ్రంగా ఉంటుంది. ఈ సముద్రంలో తాబేళ్లను కూడా చూడవచ్చు. పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పేరు తమిళసై సౌందరరాజన్. ఇక్కడ సముద్రం లోతు ఒక బీచ్ నుండి మరొక బీచ్కు మారుతూ ఉంటుంది. పాండిచ్చేరి బీచ్లకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు ఇక్కడికి చూడడానికి వస్తూ ఉంటారు. నేను కూడా మా ఫ్యామిలీతో ఇక్కడ చాలా ఎంజాయ్ చేశాము. మీరు కూడా ఫుల్ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే మా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు ఎప్పటికప్పుడు ఆదరిస్తూ ఉండండి. నోటిఫికేషన్ వస్తేనే చూస్తూ ఉండండి, రెగ్యులర్గా చూస్తూ ఉండండి. ఖాళీ సమయాల్లోనే మాత్రమే చూడండి. ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోలతో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో కలిసేద్దాం. బై బై.